నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మణికొండలో భారీ ర్యాలీ. చిన్నారులకు రక్షణ లేదన్న మాంగళ్య ఫౌండేషన్ అధ్యక్షురాలు కీర్తి గౌడ్. మణికొండ నార్సింగ్ లో రహదారులకు మోక్షం. 1.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్న మాజీ మంత్రి ఈటెల. నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోయారో చెప్పాలని డిమాండ్. సిరిసిల్లలో బాలింత మృతి. ఆపరేషన్ వికటించడమే కారణమన్న బంధువులు. ఔదార్యం చాటుకున్న అల్వాల్ సత్యసాయి సేవా సమితి. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, క్రేయాన్లు, పెన్సిళ్ల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆల్వాల్ సత్యసాయి సేవా సమితి ఔదార్యం చాటుకుంది. మచ్చ బొల్లారం వీకర్ సెక్షన్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 500 నోటు పుస్తకాలు, 50 క్రేయాన్లు, 100 పెన్సిళ్లు, 100 ఎరేజర్లు అందజేసింది. సమితి కన్వీనర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళా విభాగం కన్వీనర్ శ్రీమతి వసంతలక్ష్మి, సేవాదల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్, యూత్ సేవాదల్ కోఆర్డినేటర్ చందర్, జిల్లా కోఆర్డినేటర్లు ఫణీంద్ర కుమార్, ఆనంద్ పాల్గొన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆడుకుంటున్న చిన్నారులకు రక్షణ లేకుండా పోతోందని మాంగళ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కీర్తి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కృషి స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ రూపారెడ్డితో కలిసి మణికొండలో నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు కరాటే తప్పనిసరిగా నేర్పాలని కోరారు. చైత్ర కేసులో నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. జరిగింది. ఆ స్లమ్ ఏరియాలో కూడా అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన షీ టీమ్స్ కానీ మన పోలీసుల మీద కానీ ఉంది. అంటే అన్నీ ఎడ్యుకేట్ అయ్యి డెవలప్ అయిన ఏరియాలోనే కాకుండా అలాంటి ప్లేస్లలో కూడా కొంచెం వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకు కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అని చెప్తూ పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే అక్కడ కూడా కొంచెం గస్తీ అనేది పెంచుతూ వాళ్ళకు కూడా సెక్యూర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఈరోజు ఇక్కడ మణికొండలో ధర్నా చేయడానికి ఏంటంటే ఒక పసిమొగ్గని ఎంత కిరాతకంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. ఐ వాంట్ టెల్ ఇన్ సింగిల్ వర్డ్స్ ఏంటి అని అంటే అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ వైజ్ దే ఆర్ ఫోకసింగ్. కానీ ఒక మార్షల్ ఆర్ట్స్ కానీ ఒక ఇది కంపల్సరీ అని ఒక సబ్జెక్ట్ని ప్రతి స్కూల్లో ఇంక్లూడ్ చేయాలి. ఈవెన్ దిశ విషయం లోపల జరిగినప్పుడు కూడా మేము ఈ పాయింట్ని రేజ్ చేసాము. అది మస్ట్. దాన్ని కూడా ఒక మార్క్స్ పెట్టి అందులో కూడా పాస్ ఫెయిల్ మార్క్స్ అనేవి ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ అనేది పిల్లలందరూ వాళ్ళ అట్లీస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది అది మనం నేర్పియాలి. యాక్చువల్గా ఎవ్రీ పేరెంట్ రోల్ అది మాస్ క్లాస్ మిడిల్ అనేది కాకుండా ప్రతి ఒక్క పేరెంట్
వాళ్ళకి మనము ఆ సబ్జెక్ట్ వైజ్ అనేది వాళ్ళని ఎట్లా ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది మేజర్ రోల్ అనేది. ఫస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అయితేనే మన పిల్లలు మనకు బతుకుతారు. ఇవాళ డాక్టర్స్, ఇంజనీర్స్ని మనం చూసాము. ఆల్వేస్ వీఆర్ ఆల్ పేరెంట్స్. స్లమ్ చూసుకున్నా, క్లాస్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, అర్బన్ రూరల్ ఏ ఏరియా చూసుకున్నా చదువు 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 చదువు, అది తప్పితే ఇంకా ఏది లేదు. కానీ మా పిల్లల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి, మా పిల్లల్ని ఎట్లా బ్రతికించుకోవాలి, మా పిల్లలు ఎవరైనా అఘాయిత్యానికి ఏదైనా మా పిల్లలపైన ఏదైనా జరిగితే ఎట్లా తన్ని వాడి నుండి ఎట్లా బయటపడాలనేది మనము దానిపైన ఫోకస్ చేయట్లేదు. నేను ఫస్ట్ చేంజెస్, సొసైటీలో చేంజెస్ రావాలి, పేరెంట్స్లో చేంజెస్ రావాలి. ప్రతి ఒక్క జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే అందరి లోపల ఒక చేంజెస్ రావాలి. ఏ విధంగా రావాలంటే ఇదే సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఫస్ట్ ట్రైనింగ్ అది ఇవ్వాలి. షీ టీమ్స్ అని వాళ్ళు పెట్టారు. మనకు ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసినాయి. ప్రభుత్వాలని కోరేది నేను ఒక్కటే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎవరినైనా సరే, ఈవెన్ ఏ సొసైటీనే నేను కోరుకునేది ఒక్కటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల చేంజెస్ అండి. సెల్ఫ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది ప్రతిరోజు ఒక సబ్జెక్ట్గా పెట్టండి, చేంజెస్ని తీసుకురండి. అప్పుడే ఈ లోపల చేంజెస్ జరుగుతాయి. ఏవైనా సరే హత్యలు, ఆత్మహత్యలు, ఎన్కౌంటర్ అది కాకుండా పబ్లిక్లో వాడికి ఏ రకంగా శిక్ష పడుతుంది అనేది పబ్లిక్ అంతా కూడా చూడాలి. అప్పుడే భయం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంతవరకు మన లోపల మార్పు అనేది రాదు. వాళ్ళ సజ్జనార్ సార్ని తీసుకుంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. అదేవిధంగా నేను అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా ఇనిషియేట్గా చూసుకొని ఒక పసి మొగ్గని ఇవాళ రాలిపోవడం చూసాము. వాడిని ఇమ్మీడియట్గా ఉరి తీసి అందరికీ ఒక మణికొండ నార్సింగి ప్రజలకు శాపంగా మారిన రహదారులకు మోక్షం కలిగింది. సుమారు 1.50 కోట్ల వ్యయంతో తలపెట్టిన పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. నార్సింగి కౌన్సిలర్ పత్తి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందన్నారు. రాయనగర్ నియోజకవర్గం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఆర్ఎంబీకి సంబంధించిన రోడ్ ఇది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు ఆర్ఎంబీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మేము నార్సింగి మున్సిపాలిటీ నుంచి చైర్మన్, వైస్ చైర్మన్, మేము కౌన్సిలర్లు అందరము నార్సింగి నుంచి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు తక్షణమే దీని రోడ్డుకు 1,50,00,000 ముగ్గురు కాంట్రాక్టర్లకు 50 లక్షల చొప్పున నార్సింగి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వరకు 1,50,00,000 సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని అడిగినాం, మనం సీసీ రోడ్ వేసుకుంటున్నాం, దాంతోపాటు డ్రైనేజ్ వాటర్ లైన్లు కూడా వేసుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యే గారు, మనకి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది, సీసీ వేసిన తర్వాత మళ్ళీ తోవడం చేయడం అవుతుంది, అట్లా కాకుండా ఇది కూడా చేసుకుందామంటే దాని కొరకు కూడా వాటర్ లైన్లకు కూడా శాంక్షన్ చేయించారు మాకు. దాంతోపాటు డ్రైనేజ్ లైన్లకు శాంక్షన్ చేయించారు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొన్న 8వ తారీఖు రోజు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 2 రోజులలో కాంట్రాక్టర్లు వాళ్ళందరూ వెహికల్స్ అరేంజ్ చేసుకొని ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్సింగి నుంచి వెళ్ళే ప్రజలు కూడా కొద్దిగా సహకరించాలని చెప్పి వాళ్ళకు మా యొక్క ముఖ్య విజ్ఞప్తి. వాళ్ళు వెళ్ళడానికి కూడా రోడ్లు కూడా మేము అటు బ్యాక్ సైడ్ నుంచి అల్కాపూర్ నుంచి, అదేవిధంగా సబ్ రిజిస్టర్ నుంచి, అటు యాడ్స్ నుంచి కూడా వెళ్ళాలని చెప్పి యాడ్స్ నుంచి రోడ్లు కూడా బ్యానర్లు కూడా ఏర్పాటు చేసినాము. ఆ బ్యానర్లు కూడా కట్టిస్తాం మేము కాంట్రాక్టర్. మేము కూడా ఇక్కడ ఎల్లప్పుడూ ఉండి కాంట్రాక్టర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కౌన్సిలర్గా మేము బాధ్యత తీసుకొని దగ్గరుండి దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, రోడ్ ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి దీని నార్సింగ్ మున్సిపాలిటీలో ఉన్నది కాబట్టి మణికొండ మున్సిపాలిటీ వారు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత నార్సింగ్ది స్టార్ట్ అవుతుంది. దాని దగ్గరుండి మేము కూడా పర్యవేక్షించి ప్రజలకు అనుగుణంగా అందుబాటులో ఉండే విధంగా రోడ్డును ఏర్పాటు చేస్తామని చెప్పి. పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటువంటి కేసులు వందలాదిగా నమోదవుతున్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటువంటి ఉదంతాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోనూ మహిళలకు రక్షణ కరువైనన్నారు. నేరం జరిగి 5 రోజులైనా నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోయారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరాల బాలికలపై అత్యాచారం
సేఫెస్ట్ సిటీగా భావించినప్పటికీ ప్రపంచంలోనే ఎక్కడ లేని పద్ధతులలో సీసీ కెమెరాలు పెట్టబడిన నగరంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ లక్షల మంది కుటుంబాలు తెలంగాణ నలుమూల నుంచి వెళ్ళి పుట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చి కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్ల కింద కన్స్ట్రక్షన్ అవుతున్న జాగాలలో చిన్న చిన్న ప్లాస్టిక్ షీట్లు కప్పుకొని గుడిసెలేసుకొని బతుకుతున్నటువంటి కుటుంబాలు, ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ రేకుల షెడ్లు వేసుకొని బతుకుతున్నటువంటి కుటుంబాల ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోయింది. ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా వందల సంఖ్యలో కేసులు రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఎక్కడో కొన్ని సంఘటనల మీద పట్టించుకున్నట్టు కనబడతా ఉంది తప్ప నిరుపేదలు, దిక్కులేని వాళ్ళు ఇట్లాంటి వాటికి గురైతే పట్టించుకున్న నాదుడు మాత్రం లేడు. అనేక ఉదంతాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. నేను ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, సేఫెస్ట్ నగరంగా ఉన్నటువంటి హైదరాబాద్లో పేదలకు రక్షణ ఉంటుందా ఉండదా? పొట్ట చేత పట్టుకొని ప్లాస్టిక్ షీట్ల కింద బతికినటువంటి ఆవాసాలకు రక్షణ కల్పించే బాధ్యత ఉంటుందా ఉండదా? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కాబట్టి ఇట్లాంటి క్షేత్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ క్రైమ్ జరిగితే క్షణాల మీద పట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పోలీసులకు ఉన్నాయని చెప్పేటువంటి ప్రభుత్వం మరి ఇన్ని గంటలు గడిచినప్పటికి కూడా ఎందుకు ఆయనను అరెస్ట్ చేయలేకపోయింది, ఎందుకు ఆయనకు శిక్షించలేకపోయిందో ప్రభుత్వం చెప్పాల్సిన లెక్క ఉన్నది. ఇవన్నీ కూడా ఇవాళ విశ్వనగరంగా ఎదిగేటువంటి హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి ఒక మచ్చలాగా మిగిలిన సంఘటనలు కాబట్టి ఏ రాష్ట్రంలో అయితే స్త్రీలకు గౌరవం దొరకదో, ఏ రాష్ట్రంలో అయితే స్త్రీల మానాలకి ప్రాణాలకి రక్షణ ఉందో ఆ రాష్ట్రం ముందుకు పెట్టే ఆస్కారం లేదు. స్త్రీలను గౌరవించని రాష్ట్రం, స్త్రీలను కాపాడని రాష్ట్రం అదొక రాష్ట్రం కాదు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు తన ఫామ్ హౌజులు, తన ప్రగతి భవన్లో సమీక్షలు పెట్టడం కాకుండా బయట ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాల్సి ఉన్నది. రాజకీయాల మీద దృష్టి పెట్టడం తప్ప ఎక్కడ ఎన్నికలు వస్తాయి, ఎక్కడ అక్రమాలు చేయాలి, వాటి మీద ఉన్న శ్రద్ధ ఇవాళ ప్రజలను కాపాడే విషయంలో కానీ, పేదలను కాపాడే విషయంలో కానీ, మహిళలు కాపాడే విషయంలో కానీ లేదనేది అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణమే జరిగినటువంటి సంఘటన మీద పూర్తి చర్య చేపట్టాలని, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లంతకుంట మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి లావణ్య అనే బాలింత మృతి చెందింది. సిరిసిల్ల జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో 3 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య సోమవారం నిన్న ఉదయం అస్వస్థకు గురైంది. దీంతో ఆమెను కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల క్రితం చేసిన ఆపరేషన్ వికటించినందువల్లనే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలోని అమ్మ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ట్రీట్మెంట్లో 3 రోజుల క్రితం బ్లడ్ తక్కువ ఉందని అన్నారు డాక్టర్లు. బ్లడ్ తక్కువ బ్లడ్ ఎక్కిచ్చారు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత డెలివరీ అయింది. డెలివరీ అయినాక మళ్ళీ 3 రోజుల తర్వాత ఇప్పుడు ఈరోజు మంచిగానే ఉంది. పొద్దుగల దాకా మంచిగానే మాట్లాడింది. తర్వాత వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో ఏమో తెలియదు. సడన్గా అటే పడిపోయింది. అదేం డోస్ ఇచ్చారో ఏమో తెలియదు మాకు. సడన్గా అక్కడికక్కడ పడిపోయింది. చనిపోయింది కావచ్చు, ఆల్రెడీ చనిపోయింది. ఇట్లా ఒత్తిర్రు, అది దాని మీద చెస్ట్ మీద ఇట్లా ఒత్తిర్రు 1 గంట సేపు ఒత్తిరు. తర్వాత చనిపోయిందని మాకు సుధా అర్థమైపోయింది. అయినా కానీ చనిపోయినా అని చెప్పినా సుధా వాళ్ళు తీసుకొని కరీంనగర్ తీసుకొని వేరే వాళ్ళు 2-3 డాక్టర్లు ఈ అంబులెన్స్లో సిబ్బంది మొత్తం స్టాఫ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ సుధా చనిపోయిందని చెప్పినా సుధా ఇంట్లో వాళ్ళు ఎక్స్రే, వాళ్ళు సిటీ స్కాన్ అన్ని తీపించుకున్నారు. చనిపోయిన డెడ్ బాడీతో ఎక్స్రే, సిటీ స్కాన్ అన్ని తీపించుకున్నారు. చనిపోయినాక ఎక్స్రే, సిటీ స్కాన్ తీపించుకుంటారు. రిపోర్ట్ గురించి కదా అవసరమా తీసుకోండు. అదొకటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్స్ అంటే మరో డాక్టర్లు అంటే మరో దేవుడు అని, కానీ దేవుళ్ళు కాదు వీళ్ళు కసాయి నా కొడుకులు అన్నట్టుగా ఇలా ఈ హాస్పిటల్ మనం అమ్మ హాస్పిటల్ను చూసినట్టయితే ఇలా రవీందర్ అన్నవారు ఈయన సూపరింటెండెంట్గా పనిచేసిన వాడు. మరి ఈ హాస్పిటళ్లకు ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇస్తున్నారు? A to Z పూర్తి సౌకర్యాలు ఉంటేనే హాస్పిటళ్లకు పర్మిషన్ ఇవ్వాలి. మరి ఈడ లేని
మరి కరీంనగర్లో ఉన్నాయంటే మరి ఈ హాస్పిటల్ పనికిరానియే కదా. మరి ఈడ మెరుగైన సదుపాయం లేనప్పుడు ఈ హాస్పిటల్కి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? అంటే పేదల బతుకులతో చెలగాటం ఆడేదానికేనా? కనుకనే వెంటనే ఈ అమ్మ లావణ్యకు పూర్తి స్థాయిలో ఈ హాస్పిటలే బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్ యొక్క దుశ్చర్యనే అంటే నిర్లక్ష్యమే అమ్మాయి యొక్క ప్రాణం పోయిందన్నట్టుగా మేము భావిస్తున్నాం. 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ డెలివరీ ఇక్కడనే అయింది, సెకండ్ డెలివరీ కూడా ఇప్పుడు ఇక్కడనే అయింది. ఈ సెకండ్ డెలివరీలో డాక్టర్ యొక్క పొరపాటు కనబడుతుంది, సిబ్బంది పొరపాటు కనబడుతుంది. కనుక వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ ఇలాంటి దగులుబాజీ హాస్పిటల్ను వెంటనే సీల్ చేయాలని దళిత లిబరేషన్ పాయింట్ అండ్ ప్రజా సంఘాల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అతి ముఖ్యంగా ఈ అమ్మకు ఒక 50 లక్షల కుటుంబానికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ పెడుతున్నాం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో కృష్ణకాంత్ ఉద్యానవనం వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చిన్నారి చైత్రకి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిందితుడిని తక్షణమే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. रेप करने वाले की सिर्फ एक ही सजा, सर तन से जुदा, सर तन से जुदा। रेप करने वाले की सिर्फ एक ही सजा, सर तन से जुदा, सर तन से जुदा। रेप करने वाले की सिर्फ एक ही सजा, सर तन से जुदा, सर तन से जुदा। నేరస్తులని వెంటనే నేరస్తులని వెంటనే నేరస్తులని వెంటనే చిన్నారులపై జరిగే అత్యాచారాలని ఖండించాలి. के हर क्षेत्र में आगे बढ़ चुका है, लेकिन आज भी अगर वो पीछे खड़ा है तो अपनी मानसिकता की वजह से। पिछले 75 सालों से रूढ़िवादी परंपरा चली आ रही है। लेडीज को, औरतों को ऊपर जो जुल्म हो रहा है आज तक कम नहीं हुआ। हम ह्यूमन राइट्स प्रोटेक्शन वॉलंटियर एसोसिएशन की तरफ से ये एहतजाज करते हैं कि वो भी जिसके भी दिमाग में ये आए कि किसी लड़की को देखकर रेप करने के बारे में वो सोचे, तो उसको ऐसा महसूस होना चाहिए कि मुझे ऐसी सजा मिलेगी कि मैं कहीं का नहीं रहूँगा, मेरे घर वाले परेशान हो जाएंगे। उसके दिलो दिमाग में ये आना चाहिए। हम ये चाहते हैं कि उसको जो रेप करा वो लड़की राजू को, जो भी वो सफिया का जो भी अभी तक आज तक वो सामने नहीं आया, उसको कड़ी से कड़ी सजा दी जाए। और हम कमिश्नर साहब अंजनी कुमार साहब से कहना चाहते हैं कि उसको जिस तरह सज्जननाथ साहब ने इनकाउंटर किया उसी तरह इसका भी इनकाउंटर हो। अगर మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా చైత్రకు నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ నిందితులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా మంత్రులు, అధికార పార్టీ నాయకులు ఇంతవరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం సిగ్గుచేటని అన్నారు. మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు. కార్యక్రమంలో భగ్గు నాయక్, బాబు నాయక్, రవి, వినోద్ నాయక్, వెంకటేష్ గౌడ్, హృతిక్ నాయక్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల క్రితం చిన్నారి బాలిక చైత్ర 6 సంవత్సరాలు అమ్మాయికి మిస్సింగ్ అని చెప్పేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పగానే పోలీసు వాళ్ళు అసలు యాక్షన్ తీసుకోలేరు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెతికి ఒక దుర్మార్గుని పేరు చెప్పారు. వాళ్ళ మీద డౌట్ వచ్చేసి ఆ దుర్మార్గుడు వాళ్ళ తండ్రిదండ్రులని మీ పాప దొరికాదా, మీ పాప ఉన్నదా అని చెప్పేసి ఆ దుర్మార్గుడిని వాళ్ళ తల్లిదండ్రులను అడిగారు. ఆ తల్లిదండ్రులు వెంటనే వీతను ఎప్పుడు అడగలేడు, వీని మీద ఎందుకు అడుగుతున్నాడని చెప్పేసి ఆ పాప తల్లిదండ్రులు అతని మీద అనుమానం ఉన్నది అని పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఆ పోలీసులు యాక్షన్ తీసుకోలేరు. అతని ఇక్కడ డివిజన్ ISR డివిజన్
లో అక్కడ పాప మిస్సింగ్ కేసు అని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు స్పందించలేరు. ఆ దుర్మార్గం కూడా ఇంతవరకు పట్టించుకొని పాపానం లేదు. ఈ ప్రభుత్వం ఉన్నదా, చచ్చిపోయిందా? ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఉంటే ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ పక్కనే ఉన్న ఆ కాన్స్టిట్యూన్సీ ఐఎస్ఆర్ డివిజన్ కూడా మన పక్కనే మహేశ్వరం డివిజన్ కూడా అక్కడే నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న మహిళ మా మంత్రివర్యులు సమిత ఇంద్రారెడ్డి గారు కూడా పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించలేక పాపాన పోలేకపోయాది. అదేవిధంగా మేమేమంటున్నామంటే ఇప్పటికైనా కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ నిందితుని వెంటనే శిక్షించాలి, అక్కడే ఐఎస్ఆర్ డివిజన్లో ఉరి తీయాలని మా యొక్క మనవి. 6 సంవత్సరాల చైత్రను అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించాలని నాచారం మల్లాపూర్ కాంటెస్ట్ కార్పొరేటర్ కలుగా సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో నాచారం దుర్గానగర్ నుంచి నాచారం చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేష్ యువసేన నాయకులు పాల్గొన్నారు. ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, తక్షణమే మీరు వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదో ఒక వర్గానికి చెందిన వారికి ఇలాంటి సంఘటన జరిగితే స్పందిస్తారు తప్ప మీరు ఇలాంటి క్షేత్రస్థాయి చిన్న సన్నకారు వాళ్ళపైన జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని లేదా అత్యాచారాన్ని ఎప్పుడు కూడా మీరు తీవ్రంగా చూపించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళపై కఠినమైనటువంటి శిక్షలు విధించేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. తక్షణమే ఈ యొక్క దుర్ఘటనపై త్వరితగతిన మీరు చర్యలు తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన ఉధృతం చేసేటువంటి సంకల్పం మేము చేస్తున్నాము. ఈరోజు చిన్న సన్నకారు వాళ్ళు లేదా దళిత ఎవరైనా సరే ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు స్పందించాలి, అందరికీ ఒకే న్యాయం జరగాలి. ఈరోజు మీడియా మిత్రులు కూడా నేను ఒక సవినీయంగా ఒక విన్నపం వినిపిస్తున్నాను అందరి తరఫున. ఎందుకంటే కొన్ని వర్గాల వారిని మాత్రమే అధికంగా చూపించి మిగతా వాళ్ళని మాత్రం అసలు చూపించట్లేదు. మొన్న జరిగినటువంటి సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ చూపించినంత పెద్దగా ఈ అమ్మాయిని చైత్ర విషయంలో జరిగినటువంటి విషయం కానీ, ఒక లక్ష్మి విషయంలో జరిగినటువంటి విషయం కానీ, ఇలాంటి చాలా సందర్భాల్లో మీరు చాలా లేటుగా స్పందిస్తూ ఉన్నారు. ఇది చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి, అందరి పట్ల పక్షపాతం లేకుండా పనిచేసేటువంటి అవకాశం ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాలి. ఒక మర్డర్ చేసి ఆయన మానభంగం చేసి మర్డర్ చేశారు. మరి దీనికి ఎటువంటి రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఏ ఒక్క మినిస్టర్ రాలేదు. మరి గిరిజన మినిస్టర్లు ఏం చేస్తారు? మీ కోర్టులు ఎందుకు వేసిరు? గిరిజన ఒక ప్రత్యూషణ చనిపోతే ఇంతగానం వైరల్ చేసిరు, మీరు అందరు రోడ్ల మీదకి వచ్చి అన్నీ చేసిరు. కానీ ఇప్పటి వరకు ఒక గిరిజన బిడ్డ అతి కిరాతంగా చంపి పడిస్తే ఇప్పటి వరకు ఆ ఒక నిందితుడిని మీరు పట్టుకోలేకపోయారు. అసలు పోలీస్ మీ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు మీరు ఎక్కడ తీసుకోబోతారు? మా లాంటి యువకుల్ని ఎట్లా డ్రైవ్ చేయాలనుకుంటారు మీరు? అసలు ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా మరి ఉన్న ఇక్కడ అతి దగ్గరలో ఉన్న మా సీఎం గారు కూడా దగ్గరకు వచ్చి మరి వాళ్ళకి ఒక సాయం కానీ చేయడం కానీ ఒక భరోసా కానీ కల్పించడం లేకపోయారు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీరు హోమ్ మినిస్టర్ మీకు ఒకవేళ చేత కాకపోతే వెంటనే మీరు రాజీనామా చేయండి. మాలాంటి యువకుల్ని చెప్పండి, మేము 7 నెలలు వెతుకొచ్చి ఆయనని చట్ట పరిధిలో తీసుకొచ్చి మేము శిక్షించే విధంగా. విశాఖ జిల్లా చింతపల్లి మన్యంలో కొన్ని రోజులుగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భూగర్భ జలం పెరిగింది. చింతపల్లి ఐటీడీఏ నివాస సముదాయం వద్ద చేతి పంపు కొట్టకుండానే బోరు నుంచి నీరు పుష్కలంగా బయటకు వస్తోంది. దీంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చైత్ర ఘటనపై బీఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ముషీరాబాద్ రాజా డీలక్స్ నుంచి ఇందిరానగర్ అంబేద్కర్ స్తూపం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. కార్యక్రమంలో ఆ పార్టీ హైదరాబాద్ కమిటీ సభ్యులు దయానంద్, రుద్రవరపు సునీల్, నందు, పీటా బాలరాజ్, అబ్బార్, చిరంజీవి, సత్యనారాయణ పాల్గొన్నారు.
జై భీమ్. ఈరోజు ముషిరాబాద్లో ఈ ప్రాంతంలో ఇక్కడ మేమంతా కూడా ఏదైతే 6 ఏళ్ల పాప చైత్రను మానభంగం చేసి హత్య చేయబడ్డారో ఆ అమ్మాయికి మద్దతుగా మేము నిరసన కార్యక్రమం చేపట్టాము. క్యాండిల్ ర్యాలీ అక్కడ చౌరస్తా నుంచి ఇక్కడ బాబాసాహెబ్ స్టాచ్యూ వరకు మేము నిరసన తెలుపుతూ క్యాండిల్ ర్యాలీ చేపట్టాము. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చైత్ర చనిపోయిన రోజు నుంచి, చైత్ర హత్యగా వంచిన రోజు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తున్నది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ ప్రభుత్వము మహిళలకు రక్షణ లేకుండా, ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుండా ఈరోజు నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి ఎంతోమంది ఆడపిల్లల బతుకులు ఆగమైపోతున్నాయి. చిన్నపిల్లలను చిదిమేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే సరైన రక్షణ అనేది అక్కడ జరిగిన ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేయడం కానీ లేదా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా రక్షణ కార్యక్రమాలు ప్రభుత్వము చాలా కఠినంగా చేసినట్టయితే ఇలాంటి జరిగేటి కావు. ఇంకోటి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం గుడంబాని, డ్రగ్స్ని, మాఫియాలను మొత్తం అంతమొదించాము, కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు. కానీ అదే ఈ అత్యాచారం జరిగిన ప్రాంతంలో రోజు సాయంకాలం గుడంబ అమ్మడం కానీ అనేక అసాంఘిక కార్యకలాపాలు అనేకంగా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టే ఈ అత్యాచారం జరగడానికి కారణమైంది. షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ అని సికింద్రాబాద్ జోన్కి. అట్లానే నేను పిఎస్పీ తరఫు నుంచి ఏదైతే చైత్ర మనకి మానభంగం చేసి అమ్మాయిని చంపబడ్డదో ఆ పాప కోసం మేము క్యాండిల్ రివాలి అనేది అర్పించడం జరిగింది. మేము ఇక్కడ ఏదైతే ముషిరాబాద్లో ఉన్న రాజా డీలక్స్ నుంచి ఇక్కడ ఇందిరానగర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా మేము క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఆ పిల్లకు మేము మద్దతు తెలుపుచేస్తున్నాము. ఏదైతే ఆ చైత్రకు అన్యాయం జరిగిందో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో చాలా సిగ్గుచేటు పని. ఎందుకంటే సజ్జనార్ గారు ఏం చేస్తున్నారండి, దిశకు ఏదైతే అన్యాయం జరిగిందో మీకు తక్షణమే మీకు షూట్ చేయాలని చెప్పేసి ఆ పిల్లకు ఒక న్యాయం చేయాలని దొరికింది. ఎందుకంటే దిశ ఒక రెడ్డి అమ్మాయి అనా, అదే కనుక చైత్ర అమ్మాయి అయితే ఒక ఎస్టీ అమ్మాయి, షెడ్యూల్ కులాలకి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆ పిల్ల జరుగుతున్న అన్యాయం ఇప్పటికీ 4 నుంచి 5 రోజుల వరకు జరుగుతున్న ఏ పోలీస్ సిబ్బందికి కూడా ఇదొక దీనిపైన చర్చ తీసుకోవాలని చెప్పి, దీనిపైన ఒక ఇంట్రెస్ట్ తీసుకోవాలని చెప్పి దానికి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఎందుకు అనిపించలేదు. బీఎస్పీ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు బీఎస్పీ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మణికొండలో భారీ ర్యాలీ, చిన్నారులకు రక్షణ లేదన్న మాంగళ్య ఫౌండేషన్ అధ్యక్షురాలు కీర్తి గౌడ్. మణికొండ నార్సింగ్ రహదారులకు మోక్షం, 1.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్న మాజీ మంత్రి ఈటెల, నిందితుణ్ణి ఎందుకు పట్టుకోలేకపోయారో చెప్పాలని డిమాండ్. సిరిసిల్లాలో బాలింత మృతి, ఆపరేషన్ వికటించడమే కారణమన్న బంధువులు. ఔదార్యం చాటుకున్న అల్వాల్ సత్యసాయి సేవా సమితి, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, క్రేయాన్లు, పెన్సిళ్ల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.